హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నారు, మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈరోజు అయితే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఇది డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అండి. అంటే రోజు నేను చేసుకునే వర్క్ అది. సో ఇప్పుడే ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చాను. నేను హాఫ్ డే నేను వెళ్ళేది. సో ఇంకా వచ్చిన తర్వాత వెంటనే వంట చేసేసి ఇట్లా వచ్చి కూర్చొని ఇంకా వీడియో తీస్తున్నాను. రీసెంట్గా అంటే మొన్న శనివారం అయితే మేము ఇల్లు మారామండి. సో ఇల్లు అయితే చేంజ్ అయ్యాము. సో ఇక్కడ అయితే బాగుంది, మనశ్శాంతిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మీరు ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తాను లేండి. ఇల్లు అయితే కొంచెం ప్లెజెంట్గా పొలాల దగ్గరగా అయితే ఉందన్నమాట. పొలాలంటే మరీ పొలాలు కాదు, జస్ట్ కొంచెం మేము వచ్చే దారిలో అలాగా కొంచెం పొలాలు అయితే అట్లా బాగుంది, పచ్చగా. అంటే ఒక ప్లెజెంట్ వైబ్ ఉంటుంది కదా. సో అదైతే బాగుంది మాకు ఇక్కడ. సో ఇంకా ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. అండ్ అలానే ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. సో ఇంకా మన ఛానల్లో మనీ రిలేటెడ్ అంటే గోల్డ్ సేవింగ్, మనీ సేవింగ్ ఐడియాస్ అనేవి, ఛాలెంజెస్ అనేవి చాలానే ఉన్నాయండి. ప్లీజ్ మీకు వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ కూడా మీకు ఉపయోగపడతాయి అనుకున్నట్లయితే ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి. అండ్ అలానే సపోర్ట్ చేయండి. ఈ వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయంటే వాళ్ళకి షేర్ చేయండి. వీడియోని అయితే ముందు లైక్ చేసి చూడండి. ఉంటానండి. సో ఇల్లు అయితే మారామని చెప్పాను కదండి. సో ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి ఫర్నిచర్ మొత్తం కూడా మార్చుకోవడానికి తల ప్రాణం తోకకొచ్చింది. ఏదైనా సరే మనకి సొంత ఇల్లు ఉంది, ఎక్కడ ఇంకా మారము అనుకుంటేనే ఫర్నిచర్ అంతా కొని పెట్టుకోవడం ఉత్తమం అండి. ఎందుకంటే పద్దాకలు ఇంకా ఖాళీ చేయాలి అన్న కుదరదు కదా. అంటే ఖాళీ చేయాలన్నప్పుడు మొత్తం ప్యాకింగ్ చేసుకోవాలంటే అసలు ఎంత బాధేస్తుందంటే, మేము పండగ 3 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పండగ ముందు సెలవులు ఇచ్చారు కదండి. లాస్ట్ 1 వీక్ మొత్తం సెలవులే. సోమవారం, మంగళవారం అదంతా కూడా ఇంకా గ్లాస్ సామాన్లు ఏమైనా ఉంటే అవి కడుక్కొని నీట్గా ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇంకా ఏది కూడా అసలు వంట చేసేవి కానీ ఏవి కూడా, బట్టలు కూడా ఏమీ ప్యాక్ చేయలేదన్నమాట. మొత్తం కూడా శనివారం పొద్దున ఇంకా కనుమ శుక్రవారం వచ్చింది కదండి, ఎందుకులే ఆడపిల్ల వెళ్ళడం మంచిది కాదు కదా అని ఇంకా శనివారం పొద్దున్నే బయలుదేరేసి వచ్చాము. ఇంకా రావడం ఆలస్యం. ఇంకా మొత్తం కూడా ప్యాకింగ్ చేసుకునే పనిలోనే పడిపోయాను అనమాట. సో అంటే ఒక్కదాన్నే కదండి, అందులోని ఇంకా మా వారేమో ఆ ఫ్యాన్స్ అవి ఇవ్వడము ఇలాంటి బయట పైన పనులు చేస్తూ ఉంటే నేను ఇంకా సామాన్లు మొత్తం కూడా కార్డ్బోర్డ్స్లో, సంచుల్లో అన్నీ సర్దేసే పనిలోనే ఉన్నాను అనమాట. సో ఇంకా వీడియో తీద్దాం అనుకున్నా కూడా అసలు టైమే లేదండి. ఎందుకంటే ఆదివారం నైట్కి ఇల్లు ఖాళీ చేసి ఇవ్వమని చెప్పారనమాట. ఎందుకో వాళ్ళు మేము వచ్చి కూడా పాత ఇంట్లో 5 years అనమాట. అంటే మా పెళ్ళి కాక ముందు నుంచి మా వారు 2021 నుంచి ఉన్నారనమాట, 5 years. ఇంకా వాళ్ళ అబ్బాయి ఏదో పెళ్ళి పెట్టుకున్నారనమాట. ఇల్లంతా బాగు చేపించి పెళ్ళి చేసుకుంటారు అని చెప్పేసి ఏదో చెప్పారనమాట. వెంటనే ఖాళీ చేయమన్నారు. 15 daysలో ఇంకా ఈ ఇల్లు చూసుకొని ఇంకా మారిపోవడం అయితే జరిగిపోయింది. ఎందుకంటే ఆదివారం నైట్కి వాళ్ళకి అప్పు చెప్తామని చెప్పేసి మా వారు చెప్పారనమాట. సో ఈ ఇల్లు వచ్చేసి కొంచెం అంటే ఇప్పుడున్న ఇంటికి పాతిల్లు దగ్గరే, కాకపోతే దూరం అనమాట. ఏదైనా వర్క్ చేసుకోవడానికి, వర్క్ ప్లేస్కి వెళ్ళడానికి. సో ఇదైతే దూరమే కొంచెము. నాకు స్కూల్కి చాలా దూరం, మా వారికి ఆఫీస్కి కూడా చాలా దూరం. కాకపోతే ఇంకా అద్దులు అంటే రెంట్ అయితే అసలు మామూలుగా లేదండి మేము ఉండే దగ్గర. ఎందుకనో తెలీదు, నర్సరావుపేటలో అయితే ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా తప్పదు కదండి, ఆఫీస్ ఇక్కడే, మా వారికి అంతా కూడా దగ్గరే కాబట్టి ఇంకా మేము తప్పక ఉండాల్సిన అవసరం వస్తుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు కదా. సో అన్నీ కూడా ఇక్కడిక్కడే అలవాటు అయిపోయినాయి. అందుకని ఇంకా ఎంత కాస్ట్ అయినా సరే తప్పట్లేదు అనమాట. ఇప్పుడు మేము ఉంటున్నది డబల్ బెడ్రూమ్ హౌస్ అండి, ఇండివిజువల్ హౌసే. ఇప్పటి వరకు ఇండివిజువల్ హౌస్లో ఉండి ఒక్కసారిగా ఏదైనా ఓనర్స్ పక్కనే ఉండే ఇంట్లో వెళ్ళాలి అంటే అసలు అది వెళ్ళబుద్ధి కాదు.
అందులోనూ మా వారికి ఇంకా ప్రశాంతంగా ఉండాలన్నమాట. అంటే ఎటువంటి గోల లేకుండా. సో ఇప్పటి వరకు ఉండొచ్చిన ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండిద్దండి. ఇప్పుడు ఉండేది కూడా అంతే ఉంటుంది. ఎవరి పని వాళ్ళదే. అలా ఉంటేనే నయమండి. ఎందుకనంటే పద్దాకలు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు చెప్పుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకునే దానికన్నా సో అవసరమైనప్పుడు మాట్లాడుకొని, అవసరం లేనప్పుడు అంటే అవసరం లేనప్పుడు అని కాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మంచిగా ఉండిద్దనమాట. ఒకళ్ళ గురించి చెప్పుకొని, ఒకళ్ళ గురించి చెప్పి అట్లా ఉండడం కన్నా ఎందుకనండి ఇప్పుడు మన దగ్గర ఎట్లా మాట్లాడుతున్నారు, మనం లేనప్పుడు మన గురించి పక్కన వాళ్ళతో కూడా అలానే మాట్లాడతారు కదా. సో అలాంటి వాటికి జోలి పోకుండా నేనైతే అసలు నా పని నాదేనండి. ఇప్పటికి కూడా మా ఆంటీ వాళ్ళు అంటారన్నమాట. ఇప్పటి వరకు వచ్చిన ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు, నువ్వు అసలు చాలా సైలెంట్గా ఉంటావు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, మీరిద్దరు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, దూరం అయిపోతున్నారు ఎట్లాను అని చెప్పేసి. అంటే ఒక మంచితనం కదండి. సో ఎవరితో గొడవలు పెట్టుకోకుండా, ఎవరి జోలికి పోకుండా, ఎవరి గురించి చెప్పుకోకుండా నేనైతే చాలా ప్రశాంతంగా ఉండిద్దండి అలాంటి లైఫ్. అంటే అస్సలు పట్టించుకోకుండా ఉంటే మన గురించి పట్టించుకోరేమో అని చెప్పేసి ఆ థాట్ ఉండదు. మాట్లాడుకుంటాము, ఎంతవరకు మాట్లాడుకోవాలో అంతవరకే మాట్లాడుకుంటాము. సో అట్లా ఉంటేనే ఇరుగు పొరుగు మంచిగా ఉండిద్ది కదండి. సో ఇక్కడైతే నేను ఈ వీడియో అయితే ఈరోజు సోమవారమే రికార్డ్ చేస్తున్నానండి. సో వెంటనే రికార్డ్ చేసిన వెంటనే పెట్టేస్తున్నాను అనమాట. మధ్యాహ్నం ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఇంకా వంట చేసుకుంటానండి. రోజు అంతే. స్కూల్ ఉన్నప్పుడు పొద్దున్నే స్కూల్కి వెళ్తాను, టిఫిన్ చేసేస్తాను, మా వారికి టిఫిన్ చేసి వెళ్తాను. ఇంకా మధ్యాహ్నం రాగానే ఇంకా బట్టల పని కానీ ఏదైనా సరే వంట పని మొత్తం మధ్యాహ్నం నుంచి చేసుకుంటాను. మళ్ళీ యాస్టీస్గా ఈవినింగ్ ఒక 3 hours ట్యూషన్ ఉంటుంది. సో ఇదండి నా లైఫ్ షెడ్యూల్ అనమాట ప్రస్తుతానికి. ఇంకా తర్వాత ఎట్లా ఉండిద్దో తెలీదు. సో ప్రస్తుతానికైతే హడావిడి లేకుండా జీవితం అలా వెళ్ళిపోతుంది. సో మా పిల్ల అయితే మా పాప ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. హోప్ స్కూల్కి జాయిన్ చేసినప్పుడు ఇంకా మేము తెచ్చుకోవాలి. ఇదంతా కూడా నేను ఇప్పుడు సర్దుకోవాలండి. వాషింగ్ మిషన్ అయితే పాడైపోయిందండి. ఎందుకనంటే అంతకుముందు డెలివరీకి 10 months మా ఇంటికి వెళ్ళాను. సో అప్పుడు ఎలకలు అవన్నీ బాగా పాడు చేసేసాయి అనమాట. ఇంట్లో మనిషి లేకపోతుంటే అంతే కదండి, ఇల్లులాగా ఉండదు. సో అందుకని చూడాలి, ఈఎంఐలో అయినా తీసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా ఉండిద్దండి. సో ఎదురు ఇంకా ఏమీ ఇల్లు లేవు, ప్రశాంతంగా ఉండిద్ది. ఖాళీగా ఉంది, పచ్చని పైరు. ఇటువైపు అంతా గడ్డి కానీ ముందు వైపు గుడి ఉంది, అక్కడ పచ్చని పొలాలన్నమాట. సో ఎంత హాయిగా ఉండిద్దండి. కొంచెం ఒక గంట సేపు అక్కడ వెళ్ళి కూర్చున్నా కూడా మనసుకు ప్రశాంతంగా ఉండిద్ది. ఎటువంటి డిప్రెషన్, ఎటువంటి టెన్షన్ అవన్నీ కూడా దూరం అయిపోతాయి అన్నమాట. సో ఇదండి ఈరోజు మా వ్లాగ్. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటానండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.